ఎమ్మిగనూరు మండలం పరిధిలోని కందనాతి గ్రామంలో గత సంవత్సరం నుండి మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్న ఉన్నత విద్యాధికారులు, బడిపంతులు లేని పాఠశాలకు తాళాలు వేసిన గ్రామస్తులు, రోడ్డెక్కి మాకు టీచర్ కావాలి అంటూ నినాదాలు చేసిన విద్యార్థులు, గత 2 రోజుల నుండి పాఠశాలకు తాళం వేస్తున్న గ్రామస్తులు, స్పందించని అధికార యంత్రాంగం, ఎన్నిసార్లు విన్నవించుకున్నా స్పందించని విద్యా అధికారులు, ప్రజాప్రతినిధులు. మండల పరిషత్ ఎంపీపీఎస్ డిపెప్ స్కూల్ కందనాతి గ్రామంలో గత 3 నెలల నుంచి ఏకోపాధ్యాయ పాఠశాలగా కొనసాగుతూ ఉంది. గత విద్యా సంవత్సరంలో కూడా 95 మంది పిల్లలు ఉన్నప్పటికీ ప్రమోషన్లో ఇక్కడ నుండి ఈ పాఠశాల నుండి టీచర్స్ వెళ్ళిపోవడము, హెచ్ఎం గారు ఈ పాఠశాలలో పోస్ట్ పోవడము, అయినప్పటికీ ఈ పాఠశాలలో 95 రోలు ఉండి డైలీ ప్రజెంట్ 80 మందికి పైగా పిల్లలు హాజరవుతూ ఉన్నారు. ఈ 80 మందికి పిల్లలకు గాను ఒక ఉపాధ్యాయుడు మరి అన్ని యాప్లు చూసుకుంటూ మరి పిల్లలకు న్యాయం చేయలేము, పాఠాలు చెప్పలేకపోతున్నాము. కనుక ఈ పిల్లల సంఖ్యకు తగ్గట్టుగా మరొకరు కానీ ఈ పాఠశాలలో ఉపాధ్యాయుల్ని నియమించాలని మేము చాలాసార్లు పై అధికారులకి కూడా మేము విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి పై అధికారులు స్పందించడం లేదు. ప్రతిరోజు గ్రామస్తులు పాఠశాలకు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, ఈ పాఠశాలలో టీచర్లకు ఎందుకు రావడం లేదని అని. వాళ్ళు కూడా వాళ్ళంతా ప్రయత్నాలు చేసి మరి ఎంఈఓ సార్ గారిని కలిసినారు, మరి అప్పటి నుండి ప్రజాప్రతినిధులు కలిసినారు. అయినప్పటికీ మన పాఠశాలకు ఉపాధ్యాయులు రాలేకపోతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే స్పందించి ఈ పాఠశాలలో ఏకోపాధ్యాయుడు కాకుండా టీచర్లను నియమించి విద్యార్థుల మరి భవిష్యత్తుకు వాళ్ళ వంతుగా పాటుపడాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు సురేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు. నా పేరు బాబు, విద్యా కమిటీ చైర్మన్ మాట్లాడుతున్నాను. మా కందనాథ్ గ్రామం గత ప్రభుత్వంలో పై అధికారులకు కానీ చెప్పాము, స్కూలులో టీచర్లు లేరు, కొరత చాలా ఇబ్బంది ఉందని. అక్కడ పై అధికారులు కానీ ఎంఈఓ సార్, ఆంజనేయులు సార్ గారు చెప్పారు. అక్కడ టీచర్లు ఏమో కొరత ఉన్నారు చూడండి, అక్కడ ఏమో సరిచేసేటట్లు చూడండి అంటేనని చెప్పినా కానీ ఆయన సరే అన్నారు. కానీ ఇంతవరకైనా మాకు పిల్లలకి టీచర్లు పంపించలేదు. ఎందువల్ల అలా నిర్లక్ష్యం చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు. గ్రామంలో ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను అందరినీ తీసుకెళ్ళి అక్కడ వినతి పత్రం కానీ ఇచ్చాము. కానీ ఏది సరేలే అంటనని తీసుకున్నాడు, అక్కడ పెట్టుకున్నాడు. పంపిస్తామన్నారు కానీ ఎటువంటి స్పందన ఇంకా మాకు స్కూల్కి వచ్చిన పిల్లలకి ఇంతవరకు విద్య అనేది అసలు సరిగా అక్షరమాల అనే అక్షరాలు కొని అనే పదాలు కానీ రానట్లు ఉన్నాయి మా పిల్లలకి. ఎందువల్ల ఇలా చేస్తున్నారో మరి మాకే అర్థం కావట్లేదు. ప్రతిరోజు ఏదో ఒక కంప్లైంట్ వస్తూనే ఉంది తల్లిదండ్రుల నుంచి. ఎందుకు ఇలా పిల్లలకి చదువు కానీ సరిగా రావట్లేదు అంటున్నానంటే, ఉన్న ఒక ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్ సార్ గారు, ఆయన ఉన్నవారికి ఆయన అనుకున్నంత వరకు మనకి విద్య నేర్పుతున్నారు. కానీ ఇంకా 95 మంది ఉన్నారు, కానీ ఆ పిల్లలకి అంతమందికి నేర్పాలంటే ఆయనకి ఎక్కడ టైం కుదరట్లేదు. కానీ ఎందుకో మరి ఎట్లనే కానీ మా స్కూల్కి ఖచ్చితంగా ఒక 3 టీచర్లని ఖచ్చితంగా ఏర్పాటు చేసే విధానం చూసుకోవాలని, ఇందు నుంచైనా మన ఎంఈఓ సార్ కానీ దయచేసి పిల్లలపైన జాలి చూపించి మన స్కూల్కి, కందనాథ్ గ్రామంలో డిపిఈపి స్కూల్కి పంపించాలని కోరుతున్నాను. విద్య లేనివాడు వింత పశువుల కంటే హీనంగా ఉన్నారు మా పిల్లలు. ఎందువల్ల ఇలా చేస్తున్నారో ఎట్లనే కానీ దయచేసి టీచర్లను పంపించాలని కోరుతున్నాను.